Table creation. How to create the table? For table creation, we have transaction code is SC11. SC11 అనేది ట్రాన్సాక్షన్ కోడ్ టు క్రియేట్ చేసేకి టేబుల్ అనమాట. సో SC11 అనేసి ఎంటర్ చేసినామంటే మనకు డేటాబేస్ టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో డేటాబేస్ టేబుల్లో మనము ZRY నేమ్ ఇస్తాం. ZRY ఆల్ఫాబెట్ యూజ్ చేసుకొని నేమ్ ఇస్తాం అన్నమాట. టేబుల్ నేమ్ ZY అంటే కస్టమైజ్డ్ అన్నమాట. అంటే మనము ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే ZRYతోనే క్రియేట్ చేసుకోగలం. A to X ఆల్ఫాబెట్ వరకు స్టాండర్డ్ అనమాట. అంటే మనకు SAP సాఫ్ట్వేర్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. A to X ఆల్ఫాబెట్ ఇది మనం యూజ్ చేసేకి ఛాన్స్ లేదు. సో మనకు ఇంకా ఉన్నది మాత్రం ZRY. సో మనం ఓన్గా క్రియేట్ చేయాలంటే ZRY యూజ్ చేసుకొని టేబుల్ క్రియేట్ చేస్తామన్నమాట. అండ్ టేబుల్ నేమ్ ఇచ్చాక మన టేబుల్ క్రియేట్ చేయాలంటే నెక్స్ట్ క్రియేట్ బటన్ క్లిక్ చేస్తాం. అండ్ డిస్క్రిప్షన్ షార్ట్ డిస్క్రిప్షన్ ఏదో ఒక నేమ్ మీ నేమే ఇచ్చుకోవాలి. గోవర్ధన్ సంథింగ్. తర్వాత డెలివరీ క్లాస్ మనము డెలివరీ క్లాస్ అంటే డెలివరీ క్లాస్ ఏమి ఇస్తామో అని అడగండి. వాట్ ఈజ్ కాదు. సో డెలివరీ క్లాస్ అంటే మనకు అప్లికేషన్ టేబుల్, మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్, కస్టమైజ్ టేబుల్ మెయింటైన్ అనేసి టేబుల్స్ అనేది మనకు డిస్ప్లే అవుతాయి. సో మనము అప్లికేషన్ టేబుల్ అండ్ మాస్టర్ ట్రాన్సాక్షన్ అని మాత్రమే చూస్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఇప్పుడు SAP అనేది ప్రొవైడ్ చేయలేదు. మనకి ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు SAP అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకు అది మాత్రం తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది మాత్రం తీసుకుంటాం. ఇప్పుడు మనం ఫంక్షనల్ ఇస్తుంది అన్నమాట. సో SAP ఫంక్షనల్ మనమేం అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు SAP ఫంక్షనల్ ప్రొవైడ్ చేస్తారు. మనం దాన్ని చూస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి ఏది ఫంక్షనల్గా ఏది మనము ఫంక్షనల్ ఇచ్చేది తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఏది అవసరం లేదు కాబట్టి ఓన్గా మనము టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం మాస్టర్ డేటా తీసుకుంటాం. తర్వాత డిస్ప్లేయింగ్ మెయింటెనెన్స్ అలౌడ్ రిస్ట్రిక్షన్ అండ్ డిస్ప్లే మెయింటెనెన్స్ అలౌడ్, డిస్ప్లే మెయింటెనెన్స్ నాట్ అలౌడ్. మనకు వచ్చేసి 3 డెలివరీ మెయింటెనెన్స్ ఉన్నాయి. మనము డిస్ప్లేడ్ అలౌడ్, మెయింటెనెన్స్ అలౌడ్ చూస్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక స్క్రీన్ 2 స్క్రీన్స్ కావాలంటే డిస్ప్లే అలౌడ్ అనే యూజ్ చేస్తాం. మనకు స్క్రీన్ అవసరం లేదని డిస్ప్లే రిస్ట్రిక్ట్ చూజ్ చేసుకుంటాం. మనకు అసలు స్క్రీనే అవసరం లేదు అని మనకు స్క్రీన్ అవసరం లేదంటే డిస్ప్లే నాట్ అలౌడ్ అని చూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకు స్క్రీన్ డిస్ప్లే అవ్వాలా. సో డిస్ప్లే మెయింటెనెన్స్ అలౌడ్ చూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత మనము ఫీల్డ్ చూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫీల్డ్లో మనకి ఏదైనా ఒక ఫీల్డ్ నేమ్ ఇచ్చేసి తర్వాత ప్రైమరీకి ఇనిషియల్కి అప్లై చేస్తాం. ప్రైమరీకి ఇనిషియల్కి ఇస్తాం. అండ్ డేటా ఎలిమెంట్ ఆల్సో ఓన్లీ స్టార్ట్ విత్ ZRY బికాస్ మనము టేబుల్ ఓన్గా క్రియేట్ చేస్తాను. మన నేమ్ మీద సంథింగ్ ఇది కస్టమైజ్డ్ క్రియేషన్ టేబుల్. సో మనము ZRYతోనే స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో డబుల్ క్లిక్. సో ఇది టేబుల్ ఎలా క్రియేట్ చేసేయాలి అని ప్రైమరీకి అండ్ ఇనిషియల్కి అజైన్ చేస్తాం. సో ప్రైమరీకి ఎందుకు యూజ్ చేస్తామంటే డూప్లికేట్స్ అనేది మనకు అది రెస్ట్రిక్ట్ చేస్తుంది. డూప్లికేట్స్ని అలో చేయదు. సో ఇనిషియల్కి అంటే నల్ వాల్యూస్ అనే దాన్ని మనం ఇనిషియల్కి అజైన్ చేసినప్పుడు అది నల్ వాల్యూస్ని అలో చేయదు. సో అందుకనేసి మనము ప్రైమరీకి ఇనిషియల్కి యూజ్ చేస్తాం. ఓకే అయిపోయింది. పాస్ చేసినావా? ఓకే ఇప్పుడు మనం డేటా ఎలిమెంట్ క్రియేట్ చేసుకున్నాం అన్నాడు. డేటా ఎలిమెంట్ దేంతో క్రియేట్ చేసుకున్నామంటే కస్టమైజ్డ్ కాబట్టి మనము ZRYతోనే క్రియేట్ చేసుకుంటాం. సో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు డొమైన్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఏదో ఒక నేమ్ సంథింగ్ నేమ్ ఫీల్డ్ నేమ్ ఏదో. ఓకే
మనం దాన్ని డబుల్ క్లిక్ చేస్తే అది ఒకటే నా వే మనం డేటా ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి. మన బ్యాక్ కూడా పోవచ్చు. మనం బ్యాక్ పోయి అంత ప్రాసెస్ అవసరమే దాని మీద. అంటే టాప్ టు బాటము, బాటమ్ టు టాప్ 2 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తుంది టాప్ టు బాటమ్. డబుల్ క్లిక్ చేసుకున్నామంటే దాని మీద టాప్ టు బాటమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అయిపోయిందా? పాస్ చేసి డొమైన్ క్రియేట్ చేసుకోవాలి. సో డిస్క్రిప్షన్ ఇవ్వాలా. తర్వాత ఫీల్డ్ లేబుల్కి వెళ్ళి మనము ఫీల్డ్ లేబుల్ అనేది షార్ట్, మీడియం, లాంగ్, హెడ్డింగ్ అనేసి మనకు ఉంటాయి అన్నమాట. సో 4 ఇవ్వచ్చు, లేదా మనకు అంటే ఫంక్షనల్ ఇచ్చేదాన్ని బట్టి మనము 4 ఇవ్వాలి. సో మనం ఇప్పుడు ఒక్కటే తీసుకోవచ్చు, మీడియం తీసుకోవచ్చు, సంథింగ్ ఎనీథింగ్. సో ఫీల్డ్ లేబుల్ ఇచ్చి ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ డేటా టైప్. నెక్స్ట్ ఎందుకు కొట్టినా ఓకేనా? సో నెక్స్ట్ డేటా టైప్లోకి వెళ్ళాలన్నమాట. డొమైన్ అన్నమాట. డొమైన్ కూడా మనము ZRYది యూజ్ చేసుకొని నేమ్ టేబుల్ ఇవ్వాలన్నమాట. సో డబుల్ క్లిక్ చేయాలా దాని మీద, మళ్ళీ డబుల్ క్లిక్ చేసి ఎస్. సో ఇప్పుడు డేటా టైప్ మనం ఇప్పుడా సో డిస్క్రిప్షను అండ్ డేటా టైప్ ఇస్తామన్నమాట. డేటా టైప్ క్యార్ అని ఇస్తాం. నో క్యారెక్టర్ అంటే మనకు ఎన్ని క్యారెక్టర్స్ యూజ్ చేయాలా అనే దాన్ని చూస్ చేసుకొని మనం క్యారెక్టర్స్ అని ఇస్తాం. 10 డిజిట్స్ ఇచ్చాం. సో 10 క్యారెక్టర్స్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ యాక్టివేటెడ్. మనకు డైరెక్ట్ యాక్టివేట్ అయినా చేయొచ్చు, లేదా చెక్ చేసి సేవ్ చేసి యాక్టివేట్ అయినా చేయొచ్చు. సో డైరెక్ట్ యాక్టివేట్ చేస్తే సిస్టమే మనకు ఆటోమేటికల్లీ సేవ్ అండ్ చెక్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు డొమైన్ యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. సో డొమైన్ యాక్టివేట్ చేసుకొని బ్యాక్ వెళ్తే టేబుల్ క్రియేట్ అవుతుంది మనకు. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిపోయింది. మనం ఫీల్డ్ నేమ్ ఏది ఇచ్చినాము, డేటా ఎలిమెంట్, క్యారెక్టర్స్ ఎన్ని డిజిట్స్ ఇచ్చాము క్యారెక్టర్ అనేది అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. లెంత్ 10 డిజిట్స్ ఉన్నాయన్నమాట. ఇది టేబుల్. టెక్నికల్ సెట్టింగ్ పోయి ఉండు. సో మనకు టేబుల్ క్రియేట్ అయిపోయింది. తర్వాత టెక్నికల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలా. ఇక్కడ డేటా క్లాస్ అనేది మనము అసైన్ చేయాలి. ఎందుకంటే డేటా క్లాస్ అనేది మనము క్రియేట్ చేసిన టేబుల్ ఎక్కడైతే మనం స్టోర్ చేసుకోవాలనేది డేటా క్లాస్ అనేది మనకు చూస్ చేసుకుంటాం. మాస్టర్ డేటా ట్రాన్స్పరెంట్ టేబుల్ అనేసి చూస్ చేసుకుంటాం మనం. సో ఆ తర్వాత లెంత్ అనేది సైజ్ కేటగిరీ ఇస్తాం మనం. సంథింగ్ ఏదో ఒక. సో నెక్స్ట్ సైజ్ కేటగిరీ అనేది మనము ఎంత డేటా అయితే స్టోర్ చేసుకోవాలో దాన్ని బట్టి మనము ఇక్కడ సైజ్ కేటగిరీ అనేది చూస్ చేసుకుంటాం అన్నమాట. సో మనకు ఇప్పుడు 0 to 30,000 మనకేమీ అంత డేటా లేదు కాబట్టి మనం 0 సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. 0. సో నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ అయిపోయాక సేవ్ చేసుకుంటాం అన్నమాట. టేబుల్ యాక్టివేట్. మనకు వార్నింగ్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. వార్నింగ్ మనం ఇగ్నోర్ చేసుకోవాలి. యూటిలిటీస్ తర్వాత టేబుల్ క్రియేట్ అయిపోయినాక యూటిలిటీస్లోకి వెళ్ళి టేబుల్ కంటెంట్స్లోకి వెళ్ళి క్రియేట్ ఎంట్రీస్. మనం ఇప్పుడైతే క్రియేట్ చేసినాం కదా టేబుల్, అది క్రియేట్ ఎంట్రీస్. స్టూడెంట్ నేమ్ మనకు అక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి సో రీసెట్, సేవ్, కట్ చేయరా, సేవ్ చేసినావా. బ్యాక్ వచ్చి యూటిలిటీస్లోకి వెళ్ళి మళ్ళీ మనం క్రియేట్ చేసిన టేబుల్ డిస్ప్లే మనం చూడాలంటే యూటిలిటీస్లోకి వెళ్ళి టేబుల్ కంటెంట్స్లో డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. డిస్ప్లే చేస్తే ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఇవి